హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు శ్వేతా వంశీ వ్లాగ్స్. సో ఈరోజు ఏంది స్పెషల్ ఏం చేస్తున్నా అంటే సర్వపిండి అనమాట. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కానీ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఎలా ట్రై చేస్తున్నా చూడండి. సో ఫస్ట్ అయితే బియ్యం పిండి 2 కప్స్ బియ్యం పిండి తీసుకున్నా. తర్వాత ఆనియన్స్, తర్వాత కొత్తిమీర, జీలకర్ర. సో నాకైతే శనగపప్పు లేదు, నానబెట్టుకుందాం అనుకున్నా. ఇంట్లో శనగపప్పు లేదు, అయిపోయింది. సో దానికోసం అని చెప్పేసి స్వీట్ కార్న్ ఉండే. సో స్వీట్ కార్న్ అయితే నేను కొద్దిగా స్వీట్ కార్న్ తీసుకొని వేసిన అనమాట. సో మీరు ఇంకే వెజిటేబుల్స్ కానీ ఇంకేవన్నీ వేసుకోవచ్చు, నేను మాత్రం ఇవి వేసిన. తర్వాత మనకు తగినంత కారం, కారం తక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే మనం ముందుగానే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి తక్కువ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, నేనైతే ఎందుకు నాకు మొన్న మా ఫ్రెండ్స్ కూడా అవును సర్వపిండి బాగుంటుంది అని చెప్పేసి ఆ టాపిక్ వస్తే సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే నిన్న ట్రై చేసిన అనమాట. సో మీకు కూడా వీడియో తీసి పెడుతున్నా. సో నేనైతే సింపుల్గా ఈ విధంగా చేసిన, టేస్ట్ బాగుంది. కానీ నాకైతే సర్వపిండి అయితే ఛాయ్లు ఇష్టం. మీకు ఎట్లా ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఛాయ్లు వేసుకొని తింటా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పసుపు, తగినంత ఉప్పు, మనకి ఎంత కావాలో ఉప్పు అనేది వేసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో మనం ఇట్లా ముద్దలాగా కలుపుకోవాలి. నేను ఎప్పుడో మా మమ్మీ చేస్తుంటే చూసిన, నేను ఎప్పుడు ట్రై చేయలే, ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఒక్కటే చేస్తున్నా ఎందుకంటే మళ్ళీ అది కరెక్ట్ వస్తుందో రాదో మనకి తెలియదు కదా, అట్లాని. సో ఇంకేంది రోజు ఆఫీస్ నుంచి రావాలి, పని చేసుకోవాలి, తినాలి, ఆ టీవీ కొద్దిసేపే. నేనైతే సీరియల్స్ చూస్తాను, నాకు బిగ్ బాస్ అట్లాంటి ఏం అలవాటు లేదు. సో మీలా చాలామంది బిగ్ బాస్ చూస్తారు కదా, నాకైతే ఏవో కొన్ని సీన్స్ కొట్టుకుంటారో తిట్టుకుంటారు చూడు, అట్లా కొన్ని సీన్స్ సీరియస్గా అవుతుంటే అవి చూస్తే తప్ప నాకు ఇంకేవి అర్థం కాదు. నేను బిగ్ బాస్ చూడ అప్పటి నుంచి అయినా. సో మీరైతే బాగా చూస్తుండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు పెద్ద వాళ్ళు కూడా చూస్తారు. బిగ్ బాస్ అంటే చాలామందికి ఇష్టం, నాకైతే ఇష్టం లేదు. సో అందుకనే నేను ఏం చేయాలని చెప్పేసి అప్పుడప్పుడు కిచెన్లో పోయి ఇట్లాంటి ప్రయోగాలు చేస్తుంటా అప్పుడప్పుడు. ఇంకా సర్వపిండి ఏ విధంగా చేస్తారో నాకైతే తెలియదు. నేను ఇంకా యూట్యూబ్స్లో వీడియోలు కూడా చూడలేదు, ఓన్లీ బియ్యం పిండి అని చెప్పారు. సో నేను బియ్యం పిండితో ట్రై చేసిన. కొన్ని వీడియోస్ చూద్దాం అనుకున్నా, ఇంట్లో అయితే కొంతమంది కొన్నిట్లలో శనగపిండి కూడా వాడారు, కానీ మా ఇంట్లో శనగపిండి కూడా అయిపోయింది. సో అందుకనే ఓన్లీ బియ్యం పిండితోనే చేసిన. సో మనమైతే ముద్దలాగా రెడీ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక కడాయి లేదంటే ఒకటి బౌల్ తీసుకొని దానికి చుట్టూరు ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో నేనైతే ఆయిల్ వేసి అప్లై చేస్తున్నా చూడండి. మన మమ్మీ వాళ్ళైతే పొయ్యి అంటించిన తర్వాత అది పెట్టిన తర్వాత దాంట్లోనే మనకి అంతా ఏమంటారు సర్వపిండి పెట్టేస్తారు. మనం పెట్టలేము, ఎందుకంటే అది వేడికి కాలుతుంటుంది, అలవాటు లేని పనులు చేయొద్దు. అందుకని నేను ఇంకా స్టవ్ ముట్టియాలి. సో మొత్తం ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత నేను స్టవ్ ముట్టిస్తాను. సో నేనైతే చూడండి ఒక్కటే ముద్ద అయిందనమాట. సో దాన్ని మొత్తం మన ఈ బౌల్ చుట్టూ మొత్తం అప్లై చేయాలి. మీకు సన్నగా కావాలంటే సన్నగా వేసుకోవచ్చు, లేదంటే లావుగా అంటే కొంచెం మందంగా కావాలంటే మందంగా కూడా పెట్టుకోవచ్చు. సో నాకు ఫస్ట్ టైం చేసిన కాబట్టి నేను సరిగ్గా అనలే, నార్మల్గానే అన్నా. చూడండి అప్లై చేయడానికి నాకు ఎంత ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నా, అది ఇట్లా మనకి అట్టుకుంటలే అనమాట కడాయికి. చూడండి నేనైతే ఇట్లా అప్లై చేసిన. నాకు ఇట్లా అయితేనే ఇష్టము. మనం సర్వపిండి ఇట్లా బగోన్లో కానీ లేకపోతే కడాయి కానీ ఏదైనా బౌల్లో పెట్టుకుంటేనే ఇష్టం. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మంచిగా వేసుకుంటారు, మనం చపాతీలు కాల్చినట్టు పెంక మీద కాలుస్తారు కదా. సో నాకైతే అట్లా నచ్చదు, ఇట్లనే ఇష్టం. సో ఈ మధ్యలో హోల్స్ ఎందుకు పెట్టాలి అంటే తొందరగా ఉడకడానికి అనమాట.
అలా హోల్స్ పెట్టడం వల్ల మనకి తొందరగా ఉడుకుతుందని చెప్పారు. సో ఉడుకుతుంది, తొందరగా ఉడుకుతుంది అట్లా అని చెప్పేసి హోల్స్ పెట్టుకున్నాను నేను. చూడండి. ఇంకా మీలో ఎంతమందికి ఇష్టమో సర్వపిండి కామెంట్ చేయండి. అప్పుడు అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడు అయితే మస్తు తింటుండే. వీడికి వచ్చిన తర్వాత అన్నీ ఎప్పుడు తిన్నా కానీ అంత గుర్తులేదు, చాలా రోజులు అవుతుంది. సో ఎందుకో ట్రై చేద్దాం, వస్తుందా రాదా, ఎట్లయినా వీడియోస్ కూడా లేవు యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి అని చెప్పి సరే అని చెప్పి ఖాళీగా ఉన్న టైంని ఒకటైతే ట్రై చేసి మీకు వీడియో అయితే పెట్టినా అనమాట, బ్లాగ్. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా మీకు ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే కూడా వేసుకోవచ్చు, మనం ఎలాగైనా వేసుకోవచ్చు. సో కొంచెం అయితే ఆయిల్ని అప్లై చేసుకోవాలి. నాకు ఇంకా టైం ఉండలేదు ఏమైనా వీడియోస్ పెట్టడానికి కానీ, షార్ట్స్ కానీ ఏం వీడియోస్ అప్లోడ్ చేయాలో కూడా నాకు ఇంకా. సో మనకు అయిన తర్వాత దాన్ని అయితే మర్రేయాలి. మర్రేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచి తీసేయాలి. సో నాకైతే ఇలా అయ్యింది. కలర్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. సో టేస్ట్ కూడా చాలా బాగుంది, ట్రై చేయండి. కొంచెం కారం ఎక్కువైంది అంతే. థ్యాంక్ యూ.